గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతి నమః. హరి ఓం. శ్రోత మహాశైలకు ప్రేక్ష మహాశైలకు అభివందనములు. ఈ ఎపిసోడ్ నందు మనము మిథున రాశి వాళ్ళకి వైశాఖ మాసంలో మే నెలలో ఏం ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకున్నాము. ఈ మిథున రాశి వారికి మే నెల 14వ తేదీ వరకు గురువు 12వ ఇంట వ్యయ స్థానంలో వృషభంలో ఉంటాడు. కాబట్టి అంతవరకు వీళ్లకు పనులు కావడం అనేది కొంచెము ఇబ్బందికరంగా ఉంటుంది. మే 14 తర్వాత వీళ్ళకు జన్మలేకి వస్తాడు, జన్మస్థానంలోకి వస్తాడు. అప్పటి నుండి కొంత మటుకు వీళ్లకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగబోతాయి. మరి దశమ స్థానంలో 14వ తేదీ వరకు 5 గ్రహాలు ఉంటాయి. ఆ తర్వాత రవి బుధులిద్దరూ వాళ్ళు ఏకాశంలోకి వస్తారు. ఆ ఏకాశంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకు పనులు నెరవేరేదానికి అనుకూలం ఉంటుంది. అంతేకాదు ఆరోగ్య విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యలన్నీ తొలగిపోతాయి. కానీ ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మాత్రము కొంచెము ముందు వెనుకలో ఆలోచించి మాట్లాడవలసి ఉంటుంది. పనుల యందు లాభం కూడా 14వ తేదీ నుండి జరుగుతుంది. కావున అంతవరకు కూడా వీళ్ళు 14వ తేదీ వరకు అశ్వత్థం చెట్టుకు ప్రదక్షిణ చేస్తూ ఉంటే మంచిది. తర్వాత శనగ గుగ్గుళ్ళు నానబెట్టి శనగ గుగ్గుళ్ళు పేదలకు పెంచడము, లేదా బుధవారం నాడు శనగలు నానబెట్టి బేస్తవారం నాడు వాటికి బెల్లం చేర్చి ఆవుకు పెట్టడం కూడా వాళ్లకు ఎంతో మేలు కలుగజేస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళందరికీ కూడా 14వ తేదీ నుండి కూడా కొంత మటుకు శుభ ఫలితాలు చేకూరుతాయి. ఓం స్వస్తి.